గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్కలూరు గ్రామ పంచాయతీ గ్రామ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులో గడిచిన 4 సంవత్సరాల నుంచి తమ గ్రామ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు గ్రామ పంచాయతీ సాధారణ నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపి దానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు ప్రజలు। తమ ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు జారీ చేయగా అప్పటి డివిజనల్ పంచాయతీ అధికారైన ఆర్ శ్రీనివాసరావు 2022-2023లో నివేదిక తయారు చేసి 92 లక్షలకు పైగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు। ఆ నివేదిక ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి చెక్ పవర్ ను రద్దు చేసినట్లుగా తెలిసిందన్నారు। 4 సంవత్సరాలుగా ఎంతో మంది కలెక్టర్లకి తమ ఫిర్యాదులు ఇచ్చినా అయినా చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు। గ్రామ పంచాయతీ సాధారణ నిధులు గ్రామ పంచాయతీ జమా ఖర్చులపై పూర్తి విచారణ జరపడంపై దృష్టి సారించాలని ఇప్పటి వరకు తమను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు। అంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ మేడం గారికి అర్జీని సమర్పించి దీని మీద ఎప్పుడైతే వాళ్ళు 2021లోకి రూలింగ్లోకి వచ్చారో పంచాయతీ కింద ఈ రోజు వరకు కూడా పంచాయతీకి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వచ్చాయి, ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు, అకౌంటబిలిటీ చూపించింది అంత, అకౌంటబిలిటీ లేకుండా నగదు రూపంలో చూపించింది అంత, మిగులు బడ్జెట్ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని గ్రామస్తులందరి దృష్టికి కూడా తీసుకెళ్లాలి। ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజల డబ్బు ప్రజలకి ఉపయోగపడాలి, తద్వారా అందరికీ కూడా మేలు చేకూరాలి కొల్కలూరు గ్రామ ప్రజలకి అనే ఉద్దేశంతో భవిష్యత్తులో మరే పంచాయతీకి మనకి ఇటువంటి దుస్థితి రాకుండా పంచాయతీ బాధ్యతలు స్వీకరించే సర్పంచులు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ప్రభుత్వ ఖజానాను ప్రజలకు ఉపయోగించేలాగా అభివృద్ధి చెందేలాగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం। ఈ రోజున మేడం కలెక్టర్ గారికి అర్జీని సమర్పించి పరిస్థితులను వివరించి దీని మీద ఒక సమగ్ర నివేదికను మాకు అందించవలసిందిగా వారిని వేడుకోవడం జరుగుతుంది। ఈ నివేదిక ఏదైతే మేడం గారు మాకు భవిష్యత్తులో ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం, దానిని మేము మరింత ముందుకెళ్లేలాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లబోతా ఉన్నాం। తదుపరి చర్యలు వారు ఏమి తీసుకుంటారు ఏంటి అనేది కూడా మేము పెద్దలకి ఒక విషయాన్ని తెలియజేస్తాం। ఆ నిధులు ఎవరెవరికి చెల్లించారని మీ అనుమానం? మనకి ఈ నిధులు అనేవి వాస్తవానికి గ్రామంలో ఎటువంటి రోడ్డు అభివృద్ధి కానీ డ్రైనేజ్ అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఈ రోజుకి। బట్ మేము బిల్లుల రూపంలో మేము డ్రైనేజ్కి వాడాము, లేకుంటే పలానా చోట గుంట తీసాము, పలానా చోట లైట్ వేసాము, ఇటువంటి విషయాలను మనం తెర మీద తీసుకొచ్చి అంటే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టిన చోట వీళ్ళు 150 రూపాయలు అడ్డగోలుగా రాసుకోవడం, బిల్లులు సొంతంగా అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ఆ బిల్లులను పెట్టి బిల్లులు వచ్చిన తర్వాత వాటి నిధులను వీళ్ళు సొంత ఖజానాన్ని నింపుకునే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు। ఈ రోజుకి గ్రామంలోకి వచ్చి అట్లా చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగానే అందుకని చెప్పేసి మేము 2022వ సంవత్సరంలో నగదు రూపంలో చెల్లింపులు వీళ్ళు అకౌంటబిలిటీ లేకుండా కొన్ని లక్షల రూపాయలు 92 లక్షల రూపాయలు వీళ్ళు ఆ రోజున అకౌంటబిలిటీ లేకుండా 92 లక్షలు మొదటిసారి చెక్ పవర్ పోగొట్టుకున్నటువంటి సందర్భంలో నగదు రూపంలో చెల్లింపులు ఉన్నాయి। వీటికి ఆధారాలు లేవు। నగదు రూపంలో అనేది వాస్తవానికి ఈ రోజున చిన్న బడ్డీ కొట్టి పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ కోసం ఫోన్పేకి మిషన్స్ వాడుతూ ఉన్నారు। అటువంటిది గుంటూరు జిల్లాలోని అతిపెద్ద మేజర్ పంచాయతీ అయినటువంటి కొల్కలూరు గ్రామ పంచాయతీ దుస్థితి ఏంటి అంటే మేము చేతి చెల్లింపులు చేస్తామనేటువంటి ఒక వింత ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు। కాబట్టి ఈ యొక్క నిధుల అవకతవకల మీద మేము ఈ రోజున కలెక్టర్ గారిని సంప్రదించాలనే ఉద్దేశంతో కేశవరెడ్డి గారు ఇచ్చింది కూడా ఉంది, మాకు నిధుల దుర్వినియోగం అయినాయని